Hi Mathemagnates, hope you all doing great. Thank you for all your likes, shares and subscriptions. మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో 7 వీడియోస్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇది 8th వీడియో, ఎడ్యుకేషన్ ఇన్ ముస్లిం పీరియడ్. అంతకన్నా ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం క్లాస్లోకి వెళ్ళే ముందు ఈ నోట్స్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది, కానీ నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుందన్నమాట. ఓకే, దెన్ ఇట్స్ బెటర్ టు ఎడ్యుకేట్ వన్స్ చైల్డ్ దాన్ టు గివ్ గోల్డ్ ఇన్ చారిటీ. ఇక్కడ ప్రొఫెట్ మహమ్మద్ ఏమని చెప్పారు? బంగారాన్ని దానం చేయటం కంటే ఒక బాలునికి విద్యను దానం చేయడం గొప్ప అని చెప్పారనమాట. అది ఖురాన్లో ప్రొఫెట్ మహమ్మద్ చెప్పారు. ఓకే, నెక్స్ట్ వన్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో స్ప్రెడ్ ఆఫ్ ఇస్లాం ఇన్ ఇండియా, ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలని. నెక్స్ట్ వన్ టు ఎక్వైర్ నాలెడ్జ్, అంటే నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలని. నెక్స్ట్ థర్డ్ వన్ క్యారెక్టర్ బిల్డింగ్, మంచి క్యారెక్టర్ని నిర్మించుకోవాలని. ఫర్ మొరాలిటీ, నైతికతతో ఉండాలి అనేవి వీళ్ళ ఎయిమ్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ అరబిక్, పర్షియా, ఉర్దూ ఈ 3 మీడియంస్లో కూడా వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ బిస్మిల్లా రిచువల్. ఇది విద్యాభ్యాసం జరిగే ముందు ఒక ఉత్సవం జరుపుకుంటూ ఉంటారు, దాన్నే బిస్మిల్లా రిచువల్ అని అంటారనమాట. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే 4 years 4 months 4 days అప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏమని పిల్లవాళ్ళ చేత సురా ఈ ఇక్వార్ అని పిలిపిస్తారనమాట. అది చెప్పడం రాకపోతే బిస్మిల్లా అని కూడా వాళ్ళ చేత ఫస్ట్గా పలికిస్తారు. దీన్నే బిస్మిల్లా రిచువల్ అని పిలుస్తారు. నెక్స్ట్ మక్తాబ్స్. మక్తాబ్స్ అంటే మీనింగ్ ఏంటి? ప్రైమరీ స్కూల్స్ అని దాని మీనింగ్. మక్తాబ్స్ అంటే ప్రైమరీ స్కూల్స్. ఇక్కడ ఇది దేని నుంచి వచ్చిందంటే కుతాబ్ అనే అరబిక్ వర్డ్ నుంచి వచ్చిందనమాట. కుతాబ్ అనే అరబిక్ వర్డ్కి మీనింగ్ ఏంటి అంటే ఏ ప్లేస్ విచ్ టీచ్ రైటింగ్, అంటే రాయడాన్ని నేర్పించే ప్రదేశం అని అర్థం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ టీచర్స్ని మౌల్వీ అని పిలుస్తారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇక్కడ టీచర్స్ని మౌల్వీ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ ఫస్ట్ మక్తాబ్ ఇన్ ఇండియా. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఫస్ట్ మక్తాబ్ ఇన్ ఇండియా అజ్మేర్లో ఉంది. మహమ్మద్ గౌరీ 1792లో దీన్ని ఇచ్చారనమాట, ఇవ్వడం జరిగింది. ఇక్కడ మహమ్మద్ గౌరీ 1792లో దీన్ని మనకి ప్రవేశపెట్టారు. ఇక్కడ 3 Rs అనేవి ఉంటాయి. ఆల్రెడీ 3 Rs అంటే మనం చెప్పుకున్నాం, రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ అని. ఇవి చెప్తారు, ఖురాన్ని నేర్పిస్తారు. నెక్స్ట్ వన్ పహారాస్. పహారాస్ అంటే మ్యాథ్స్ టేబుల్స్ని కూడా ఇక్కడ వీళ్ళు నేర్పిస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వన్ మదర్సా. మదర్సా అంటే మీనింగ్ ఏంటి? హై స్కూల్స్ అని దీని మీనింగ్. మదర్సా అంటే హై స్కూల్స్. మదర్సా అనే వర్డ్ ధారస్ అనే అరబిక్ వర్డ్ నుంచి వచ్చిందనమాట. దీనికి మీనింగ్ ఏంటి? ధారస్ అనే అరబిక్ వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ ప్లేస్ వేర్ లెర్నింగ్ ఆర్ స్టడీయింగ్ టేక్స్ ప్లేస్ అని అర్థం. అంటే అభ్యసనం జరిగే ప్రదేశం అని అర్థం. ఇక్కడ ఆఫ్టర్ మక్తాబ్ అంటే మక్తాబ్ అయిపోయిన తర్వాత మదర్సాలోకి వస్తారు. ఇక్కడ మదర్సాలో 12 years ఎడ్యుకేషన్ జరుగుతుందన్నమాట. మానిటోరియల్ సిస్టమ్ ఉంటుంది, అంటే బ్రిలియంట్ స్టూడెంట్స్ అదర్ స్టూడెంట్స్కి టీచ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం మానిటోరియల్ స్టూడెంట్స్ గురించి చెప్పుకున్నాం, మానిటోరియల్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ వన్ మోనార్క్స్ హెల్ప్డ్ దెమ్ ఫైనాన్షియల్ బై ప్రొవైడింగ్ ఫండ్స్ ఫర్ మెయింటెనెన్స్. అంటే మదర్సాలు ఎలా రన్ అవుతాయి అంటే కనుక మోనార్క్స్ ఫండ్స్ ద్వారా ఫైనాన్షియల్గా వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతవరకు చెప్పిన వీడియోస్ అన్నీ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.